శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. శ్రీ వెంకటేశ్వరుని మహత్యము అనే గ్రంథాన్ని మనం తెలుసుకుంటున్నాం. అలివేలు మంగమ్మ సహిత శ్రీ వెంకటేశ్వరుని పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈరోజు తెలుసుకుంటున్న నామము ఓం జనార్దనాయ నమః. ఓం జనార్దనాయ నమః. సర్వకాల సర్వావస్థల యందును తన భక్తులను కష్టాల నుంచి తప్పించి రక్షించే అమృతమూర్తి శ్రీనివాసుడు. అతడే జనార్దనుడు. అంటే ఏ జనులైతే తన భక్తులను బాధ పెడుతున్నారో, కష్టాలు పాలు చేస్తున్నారో వారిని అంతమొందించేవాడు, వారిని రక్షించేవాడు, వారిని సంహరించేవాడు జనార్దనుడు. నరసింహావతారంలో హిరణ్యకశిపుని సంహరించాడు. శ్రీకృష్ణ అవతారంలో అనేక మంది రాక్షసులను సంహరించి తన భక్తులను రక్షించిన శ్రీమన్నారాయణుడే జనార్దనుడు. ఇతడే తిరుమలేశుడు. వెంకటాద్రి వెంకటేశ్వరుడు తన భక్తులను ఎల్లవేళలా కంటికి రెప్పలాగా కాపాడుతాడు. ఈ బ్రహ్మాండంలో వారు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా తక్షణం ఆదుకునే అమృతమూర్తి అతడే. ఈ వెంకటాద్రి అనే విచిత్ర మహిమలు కలది. స్వామిని సేవించగోరి నిత్యం వచ్చే భక్తులందరికీ ఈ మహిమలన్నీ అనుభవమైనవే. ఈ పవిత్ర తిరుమలపై ప్రకృతి కూడా ఎంతో విభిన్నంగాను విచిత్రంగాను ఉంటుంది. ఇంతలోనే వర్షం, అంతలోనే ఎండ, కాసేపు తీవ్రమైన చలిగాలి. ఈ వెంకటాద్రిపై పగలు రేయిలా అనిపిస్తుంది, రేయి పగలులా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పగలు రేయి తెలియక కాల నిర్ణయమే తెలియదు. ఈ అద్భుత కొండపై ఒక్కొక్కసారి సూర్యుడు చల్లదనాన్ని ఇస్తాడు, చంద్రుడు వెచ్చదనం కలిగిస్తాడు. అన్ని ఋతువులు ఏకకాలంలోనే ఉండే అద్భుతమైన ప్రదేశం ఇదియే. కొన్ని చెట్లకు ఆకులు రాలుతూ ఉంటాయి, మరికొన్నిటికి పూలు పుష్పిస్తూ ఉంటాయి, మరికొన్ని పూర్తిగా ఫలాలతో నిండి ఉంటాయి. సూర్యుడు తీక్షణంగా ఉన్నప్పటికీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాడు. కేవలం ఎడారులలో మాత్రమే పెరిగే మొక్కలు, సముద్ర గర్భంలో కనపడే మొక్కలు ఈ కొండపైన కనిపిస్తాయి. ఈ అద్భుతాలన్నీ శ్రీమన్నారాయణుని మహిమలు తప్ప వేరొకటి కాదు. పరబ్రహ్మమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు సచ్చిదానంద స్వరూపుడు. బ్రహ్మానందునకు మించినది మరొకటి లేదు. ఆ బ్రహ్మానంద స్వరూపము శ్రీనివాసుడే. మానుషానందానికి 100 రెట్లు మానుష గంధర్వానందము, దీనికి 100 రెట్లు దేవ గంధర్వానందము, దీనికి 100 రెట్లు చిరలోక పితరానందము, దీనికి 100 రెట్లు అజానాజ దేవానందము, దీనికి 100 రెట్లు కర్మదేవానందము, ఇంతకు 100 రెట్లు అయినది ఇంద్రానందము, ఇంద్రానందమునకు 100 రెట్లు బృహస్పతి ఆనందము, దీనికి 100 రెట్లు ప్రజాపతి ఆనందము, ప్రజాపతి ఆనందానికి 100 రెట్లైనదే బ్రహ్మానందము. ఇదే పరబ్రహ్మ స్వరూపము. ఇదే శ్రీమన్నారాయణుడు. ఇదే శ్రీ వెంకటేశ్వరుడు. ఏ పరబ్రహ్మమూర్తిని స్మరించినంత మాత్రమునే సర్వబాధలు నశించి సర్వశుభములు కలుగుతాయో అట్టి మంగళప్రదుడే శ్రీ వెంకటేశ్వరుడు. అంతటి మంగళ రూపుడే ఈ శ్రీనివాసుడు. ఆనంద నిలయంలోని స్వామి దర్శనం కోసం
సర్వ ప్రాణికోటి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసే దివ్య ప్రదేశం వెంకటాద్రి. శరీరమంతా కన్నులున్న ఇంద్రుడు ఈ వెంకటాద్రి మహిమను సహస్రవంతు కూడా దర్శించలేకపోయాడు. 1000 నాలుకలున్న ఆదిశేషుని కూడా ఈ వెంకటాచల మహిమను సహస్రవంతు వర్ణించడం కూడా సాధ్యం కాలేదు. మహాజ్ఞానులైన సప్త ఋషులు కూడా ఈ పర్వతరాజ మహిమను సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోయారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీనివాసునిగా వెలిసి స్థిర నివాసం ఏర్పరచుకున్న ఈ వెంకటాద్రి మహిమ అనంతమైనది. వెంకటాద్రిపై చేసే ఏ పుణ్యకార్యమైనా 1,000,000 రెట్లు అధిక ఫలమియ్యగలదు. ఈ కొండపై ఉన్నప్పుడు ఒక్కసారి శ్రీమన్నారాయణ్ణి స్మరిస్తే 1,000,000 సార్లు జపించిన పుణ్యఫలం కలుగుతుంది. ఇక్కడ చేసే ఏ దానమైనా 1,000,000 రెట్ల ఫలం కలుగుతుంది. ఈ కొండపై ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా, ఈ విశ్వంలోని 3,000,000 తీర్థాలలో స్నానం చేసినా పుణ్యఫలం లభిస్తుంది. ప్రతి మానవుడు జీవితంలో ఒక్కసారైనా సరే వెంకటాద్రి యాత్ర సంకల్పించి శ్రీవారిని దర్శించుకొని ధన్యం కావాలి. శ్రీనివాసుని అనుగ్రహంతో వెనుక జన్మల్లోని ఉన్న సంచిత కర్మలన్నీ పూర్తిగా దహింపబడతాయి. వచ్చే జన్మల్లో అనుభవానికి వచ్చే ఆగామి కర్మ ఫలాన్ని మనకు ఏమాత్రం అంటకుండా దూది పింజం కంటే తేలికగా ఉండేలాగా అనుగ్రహిస్తారు శ్రీనివాసులు. ప్రస్తుతం అనుభవిస్తున్న ఘోర ప్రారబ్ధ కర్మ ఫలాలను సహితం దివ్య సుఖ ప్రారబ్ధంగా మార్చేది ఆ శ్రీనివాసుడు ఒక్కడే. ఓ శ్రీమన్నారాయణ, శ్రీ వెంకటేశ్వర, నీకివే మా నమస్కార సాష్టాంగ ప్రణామాలు. మమ్ములను సదా రక్షించు తండ్రి. నీవు తప్ప మాకు అన్యదా శరణం నాస్తి. నీవే మా కల్పతరువు, నీవే మా ఆప్తుడవు. ఓ జగన్నాయక, నీకివే మా నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ నామాన్ని మనకు అందించిన విశ్వపతి తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. అలివేలు మంగమ్మ సహిత శ్రీ వెంకటేశ్వరుని పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.